అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో అంటే వాళ్ళ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు. దేని గురించి అంటే ఢిల్లీలో ఏపీ భవన్‌ని నిర్మిస్తున్నారు. అక్కడ దాదాపుగా 2.5 లక్షల స్క్వేర్ ఫీట్స్‌లో నిర్మిస్తున్నటువంటి ఆ భవనానికి అయ్యే ఖర్చు 125 కోట్లు సుమారు. అంటే ఒక స్క్వేర్ ఫీట్‌కి దాదాపుగా 5,000 ఖర్చు అవుతుంది. మరి అదే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి భవనాలకు ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయల ఖర్చు ఎందుకు అవుతుంది, అక్కడ ఢిల్లీ భవన్తో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ ఎందుకు అవుతుందని చెప్పి క్వశ్చన్ చేస్తూ నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ ఆంధ్రప్రదేశ్ భవన్ ఇన్ ఢిల్లీ at the estimation cost of 124.5 crore for a build-up area approximately 2.49 lakh square feet, translating the construction cost around 5,000 per square feet. అంటే దాదాపుగా 2.5 లక్షల స్క్వేర్ ఫీట్లో 124.5 కోట్లు అంటే 125 కోట్లతో నిర్మిస్తుంటే స్క్వేర్ ఫీట్కి 5,000 పడుతుంది. సో ఇక్కడ ఇంకోటి కూడా రాశారు చూడండి. అమరావతి హ్యావ్ ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 20,000 per square feet based on available project estimates. The per square feet construction cost in Amaravati is nearly 4 times higher than the cost of construction comparable government complex in the national capital. అంటే ఢిల్లీలో కడుతున్నటువంటి ఈ క్యాపిటల్ కంటే కూడా ఇక్కడ కడుతున్నటువంటి అమరావతిలో ఎందుకు నిర్మాణ ఖర్చు పెరిగింది అని మాట్లాడారు. సో ఇందులో మొదటగా మనం ఖండించాల్సింది ఏంటంటే స్క్వేర్ ఫీట్కి 20,000 లేదని ఎంటైర్ అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఏ భవనానికి ఐకానిక్ టవర్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఏ భవనానికి స్క్వేర్ ఫీట్కి 20,000 అనేది ఎక్కడా కూడా లేదు. సో అది మొదటి అబద్ధం. రెండోది, అమరావతిలో నిర్మిస్తున్నవన్నీ కూడా ఐకానిక్స్ భవనాలు, శాశ్వత భవనాలు, రాష్ట్ర రాజధాని కోసం నిర్మిస్తున్నటువంటి భవనాలు. ఇక ఢిల్లీలో నిర్వహిస్తుంది ఏంటంటే ఒక కార్యాలయం ప్లస్ ఒక గెస్ట్ హౌస్. అంటే మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనం ఉండటం కోసం 4 సిమెంట్ పోల్స్ లేపేసి రేకులు వేసుకుని టెంపరీగా ఏర్పాటు చేసుకుంటే దానికి ఎంత కాస్ట్ అవుతుంది, లేదా పర్మనెంట్గా మనం కింద నుంచి బీమ్స్ వేసి పిల్లర్లు వేసి స్లాబ్ వేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, మీకు ఐడియా ఉంది కదా. సో లైక్ అలాంటిదే అమరావతి భవనాల్ని మనం అక్కడ ఢిల్లీలో భవనాన్ని పోల్చాలి అంటే అది సింపుల్గా నిర్మిస్తున్నటువంటి ఒక భవనం. అక్కడ గట్టిగా అయితే ఒక ఆడిటోరియం, పార్కింగ్, ఒక కార్యాలయం, గట్టిగా ఒక 50 మంది సిబ్బందికి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉండేటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి అంతకు మించి అక్కడ ఉండదు. సో దాన్ని అమరావతిలోని ఐకానిక్ భవనాలతో పోల్చడం అనేది తప్పు. సో అంటే ఎంత తప్పు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఉదాహరణ ఈ ఉదాహరణ పోల్చడం ఎంత తప్పో దీన్ని పోల్చడం కూడా అంతే తప్పు. ఇకపోతే దీనికంటే ముందు అంటే ఒకవేళ నిజంగానే అమరావతిలో అంత కాస్ట్ అవుతుందా అనే అనుమానం చాలా మందికి ఉండొచ్చు. సో నేను దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. దానికి స్వయంగా క్లియర్గా గవర్నమెంటే ఒక వివరణ కూడా ఇచ్చింది. సో రెసిడెన్షియల్ భవనాలకి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే ఐకానిక్ టవర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక అసెంబ్లీకి మినహాయించి మిగిలిన దేనికి కూడా కాస్ట్ అవ్వట్లేదు. రెసిడెన్షియల్ ఏరియాలో నిర్మించే భవనాలన్నీ కూడా స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలకే ఆల్మోస్ట్ పూర్తవుతుంది. అంటే మీరు ఢిల్లీలో నిర్మిస్తున్నారని చెప్పినటువంటి 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఖర్చు కంటే కూడా ఇక్కడ ఒక 1,000 రూపాయలు తక్కువే అవుతుంది. ఇకపోతే ఐకానిక్ భవనాలు అంటే సెక్రటరేట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, లేదా హైకోర్టు కావచ్చు, జిఏడి టవర్స్ కావచ్చు, హెచ్ఓడి టవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐకానిక్ భవనాలు. సో ఈ ఐకానిక్ భవనాలకు కొంత కాస్ట్ ఎక్కువ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే ఎందుకు దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుందంటే భూకంప నిరోధక శక్తి టెక్నాలజీతో కట్టడం, గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించడం, అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థను ఉపయోగించడం, అండర్ గ్రౌండ్ వాటరు, అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై సిస్టమ్లను ఇందులో ఏర్పాటు చేయడం, 24/7 సెక్యూరిటీ విధంగా ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా నిర్మిస్తున్నటువంటి భవనాలు అమరావతి ఐకానిక్ టవర్స్. సో అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత పరిస్థితులు దృష్ట్యా ఎక్స్టెన్షన్ చేయాలి అన్నా చేయటానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు అవి. సో కాబట్టి వాటికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. మరి అదే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి రెసిడెన్షియల్ భవన్స్కి అంత కాస్ట్ అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదంటే వాటిలో ఇంత హంగు ఆర్భాటాలు అందులో అనేది ఉండదు మీకు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఋషికొండ ప్యాలెస్కి స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అయింది, అలాగే
పార్లమెంటు కేంద్రంలో పార్లమెంటు భవనానికి స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అయింది, మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్ కట్టడానికి స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను ఆధారాలతో సహా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ గవర్నమెంట్ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. వైసీపీ పార్టీ ఈ ప్రచారం చేసిన తర్వాత ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో అందులో మీరు ప్రధానంగా చూడండి, రెసిడెన్షియల్ హౌసింగ్లోకి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి స్క్వేర్ ఫీట్కి 3,945 రూపాయలు అవుతుంది. హ్యాపీ నెస్ట్కి 3,374 రూపాయలు స్క్వేర్ ఫీట్కి, జీవో హౌసింగ్కి స్క్వేర్ ఫీట్కి 4,228 రూపాయలు, ఎన్జిఓ హౌసింగ్కి 4,172 రూపాయలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి టవర్స్కి వచ్చేటప్పటికి 4,088 రూపాయలు. అంటే యావరేజ్న 3,300 నుంచి 4,200 హైయెస్ట్. అంటే యావరేజ్ను మనం తీసుకుంటే ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి భవనం ఒక స్క్వేర్ ఫీటు 4,000 రూపాయలతోనే పూర్తవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 20,000 అనేది అబద్ధం. ఢిల్లీ భవన్ కంటే కూడా తక్కువ కాస్ట్ ఇక్కడ అవుతుంది. ఇకపోతే జగన్ మాట్లాడింది కావచ్చు, వైసీపీ మాట్లాడింది కావచ్చు, ఐకానిక్ టవర్స్ గురించి మాట్లాడారు. సో ఐకానిక్ టవర్స్కి ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి అంచనా వేస్తే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ అమరావతికి 5,587 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. హైకోర్టు భవనాన్ని నిర్మించడానికి 10,471 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. అసెంబ్లీకి మాత్రం మనం ఎంటైర్ ఈ ఎపిసోడ్లో ఈ అమరావతి మొత్తం నిర్మాణంలో హైయెస్ట్ కాస్ట్ అయ్యేది దేనికైనా ఉంది అంటే అసెంబ్లీకి అవుతుంది. సో అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఒక స్క్వేర్ ఫీట్కి 16,052 రూపాయలు అవుతుంది. జిఏడి టవర్స్కి 13,144 రూపాయలు అవుతుంది. హెచ్ఓడి టవర్స్ 1-2కి 13,829 రూపాయలు అవుతుంది. అదే హెచ్ఓడి టవర్స్ 3-4కి 13,620 రూపాయలు అవుతుంది. అంటే ఒక అసెంబ్లీ మినహాయించి మిగిలినవన్నీ కూడా 13,000 లేదా అంతకంటే లోపే స్క్వేర్ ఫీట్కు అవుతుంది ఐకానిక్ టవర్స్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొత్తం అమరావతి నిర్మాణాల్లో స్క్వేర్ ఫీట్ 20,000 అనేది ఎక్కడా లేదు. అది మొదటి అబద్ధం. రెండోది, ఇక్కడ ఎందుకు అసెంబ్లీకి ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే, అసెంబ్లీకి ఎందుకు ఎక్కువ అవుతుందంటే లోన సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలి. 175 మంది ఎమ్మెల్యేలు కూర్చోవడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలి. అలాగే అక్కడ ఎమ్మెల్యేలకి సంబంధించి అపోజిషన్ లీడర్లకు సంబంధించి రూములు ఏర్పాటు చేయాలి. అందులో శాసన మండలిని అందులో ఇంక్లూడ్ చేయాలి. మళ్ళీ అందులో కొన్ని సీట్లు ఏర్పాటు చేయాలి. సపరేట్గా వాళ్ళ ఛాంబర్లు ఏర్పాటు చేయాలి. మిగతా కన్స్ట్రక్షన్స్కి భిన్నంగా అసెంబ్లీ అనేది ఉంటుంది. సేమ్ పార్లమెంటు భవనం కూడా ఎందుకు అంత కాస్ట్ అయ్యిందంటే దాని స్ట్రక్చర్ లోన 888 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చోవడానికి, దాదాపుగా ఒక 585 మంది లోక్సభ సభ్యులు కూర్చోవడానికి అరేంజ్మెంట్స్ కావచ్చు, ఆ పోడియంస్ కావచ్చు, వీటికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో లోన పెట్టే ఫీచర్స్ని బట్టి ఎస్టిమేషన్ కాస్ట్ అనేది మారుతుంది. సో ఇది ఎంటైర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అమరావతి భవనాల ఖర్చు. ఇందులో 20,000 అనేది ఎక్కడా లేదు. రెండోది, ఇప్పుడు ఒక్కసారి మిగతా వాటితో ఒకసారి పోల్చి చూద్దాం. మొదటగా ఋషికొండ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారు 1,45,000 చదరపు అడుగుల్లో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్కు అధికారికంగా పెట్టిన ఖర్చు 452 కోట్ల రూపాయలు. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 30,990 రూపాయలు. అంటే దాదాపుగా 31,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్కి పెట్టారు. మరి ఇప్పుడు మనం కూడా పోలుద్దాం. ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్ కంటే కూడా ఎందుకు దాదాపుగా 8 రెట్లు అధికంగా ఇక్కడ పెట్టారు? ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్ కంటే కూడా ఋషికొండ ప్యాలెస్కి అధికంగా 6 నుంచి 8 రెట్లు ఎందుకు పెట్టారు? ఎందుకు వచ్చింది అంత కాస్ట్? ఎందుకు వచ్చింది చెప్పగలరా ఎవరైనా? 6 నుంచి 8 రెట్లు ఎందుకు ఎక్స్ట్రా పెట్టారు? ఋషికొండ ప్యాలెస్కి ఒక స్క్వేర్ ఫీట్కి 31,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే లోన పెట్టినటువంటి ఇంటీరియర్ కావచ్చు, దాని డిజైన్ స్ట్రక్చర్ కావచ్చు, అత్యంత ఖరీదుతో కూడుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోన వాడినటువంటి ఒక్కొక్క చైర్ కాస్టే దాదాపుగా 5-6 వేల రూపాయలు. ఇప్పుడు అంటే మామూలుగా అందరూ వస్తే కూర్చునే సభా మందిరంలో కూర్చునే చైర్ కాస్టే 5-6 వేల రూపాయలు. ఆయన బాత్రూంలో వాడినటువంటి టబ్బ కాస్టే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఉంది. ఆ బాత్రూంలో వాడినటువంటి ఒక్కొక్క ట్యాప్ కావచ్చు, లేదా అక్కడ వాడినటువంటి ఒక్కొక్క ట్యాప్ కావచ్చు, దాదాపుగా 1,00,000 రూపాయలకు పైగానే ఉంది. కింద టైల్స్ కూడా ఒక్కొక్క అడుగు దాదాపుగా 4 నుంచి 5 వేల రూపాయలు పడింది. ఎక్కడో బయట కంట్రీ నుంచి ఆ మార్బుల్ తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు ఖర్చు అయింది అంటే లోన ఇంటీరియర్ డిజైన్ అత్యంత ఖరీదుతో చేశారు కాబట్టి అంత ఖర్చు అయింది. సెక్రటరేట్గా కాదు, అలాగని చెప్పి మీ నివాస భవనమా అంటే ఒప్పుకోలేదు, కొన్ని పరిపాలనా భవనమా అంటే చెప్పలేదు,
పర్యాటక భవనం అని చెప్పి మీరు గతంలో చెప్పారు. ఒక పర్యాటక భవనానికే మీరు స్క్వేర్ ఫీట్కి 30,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తే అమరావతి రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు నిర్మించే భవనాలకు ఎంత ఖర్చు చేయాలా లెక్కని? మరి అమరావతిలో పెట్టే నిర్మాణాల అత్యధిక ఖర్చు 16,000, అది కూడా అసెంబ్లీకి అయ్యింది. కానీ మరి ఇక్కడ దానికి 2 రెట్లు అధికంగా ఋషికొండ ప్యాలెస్లో అయ్యింది. ఎందుకు అయింది అంత ఖర్చు? ఇకపోతే మిగతా వాటి ఖర్చులు కూడా ఒకసారి చూద్దాం. ఇక భారత పార్లమెంటు మొత్తం 6.94 లక్షల చదరపు అడుగులు, అంటే దాదాపుగా 7 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తే దానికి అయినటువంటి మొత్తం ఖర్చు వచ్చేసి 971 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. అంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 16,900 రూపాయలు, అంటే 17,000 రూపాయలు. పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి ఒక చదరపు అడుగుకు అయినటువంటి ఖర్చు 17,000 రూపాయలు. ఇక్కడ ఆల్మోస్ట్ అసెంబ్లీని నిర్మించడానికి అవుతున్నటువంటి ఖర్చు కూడా 16,000 రూపాయలు. ఎందుకంటే లోన ఇంటీరియర్ డిజైన్ అనేది అసెంబ్లీకి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ అసెంబ్లీ ఎలాగో మనకి సెంట్రల్లో పార్లమెంట్ అలాగా. సో లోన ఇంటీరియర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి అంత ఖర్చు అయింది. లోక్సభలో ఒక 888 మంది కూర్చోవాలి, రాజ్యసభలో ఒక 385 మంది కూర్చోవాలి. అలాగే భూకంప నిరోధక నిర్మాణం, గ్రీన్ బిల్డ్ ప్రమాణాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థ, ఆధునిక కమిటీ హాల్స్, డిజిటల్ సదుపాయాలతో మొత్తంగా 16,900 రూపాయలు అయితే ఆల్మోస్ట్ అక్కడ చదరపు అడుగుకి ఢిల్లీలో ఎంత అయిందో ఇక్కడ అమరావతిలో కూడా ఒక దీనికి అంతే అయ్యింది, అంతకు మించి అవల. సో ఇక్కడ 20,000 అనేది అబద్ధం. రెండోది, మన పక్కనే నిర్మించినటువంటి తెలంగాణ సచివాలయాన్ని దాదాపుగా 8.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే ప్రాజెక్టు ప్రారంభించిన 616 కోట్లతో ప్రారంభించారు. సో దీనికి ఒక చదరపు అడుగుకి అయినటువంటి ఖర్చు 13,700 రూపాయలు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఇతర ఐకానిక్ టవర్ ఖర్చుల కంటే కూడా ఒక 100-200 ఎక్కువే ఉంది. అంటే ఒక అసెంబ్లీని మనం మినహాయిస్తే మిగిలిన ఐకానిక్ టవర్ల ఖర్చుల కంటే కూడా ఇది ఒక 100-200 ఎక్కువే ఉంది తప్ప తక్కువ లేదు. అంటే ఎటు చూసినా, అటు ఢిల్లీలో పార్లమెంటు నిర్మాణ ఖర్చుతో చూసినా, పక్కనే ఉన్న తెలంగాణ సెక్రటరియట్ ఖర్చుతో చూసినా, జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ ఖర్చుతో చూసినా, ఏ రకంగా చూసినా అమరావతిలో నిర్మాణ వ్యయం తక్కువే ఉంది తప్ప ఎక్కువ లేదు. దీన్ని మినిస్టర్ నారాయణ కూడా తీవ్రంగా ఖండించి ఆయన కూడా ఫ్యాక్ట్స్ అయితే విడుదల చేశారు. ఇప్పుడు నేను మాట్లాడింది అమరావతి నిర్మాణాల కాస్ట్ అనేది డిపిఆర్ ఆధారంగా మాట్లాడాను. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే డిపిఆర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగానే నిర్మాణాలు జరుగుతాయి, దాని ఆధారంగానే ఎక్స్పెండేషన్స్ కూడా ఉంటుంది. సో దాని ఆధారంగా మాట్లాడినటువంటి మాటలే తప్ప ఇవేమి గాలి మాటలు కాదు, మనం ఎక్కడో తీసుకొచ్చి మాట్లాడిన మాటలు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో జరిగినటువంటి ఖర్చు గురించి మాట్లాడకుండా అక్కడ ఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి ఏపీ భవన్ గురించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణాల గురించి పోల్చి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.